ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నవోదయం 2 ప్రోగ్రామ్ని 19/2/2025 సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఒంగోలులో ఈ ప్రోగ్రాం లాంచ్ చేసుకున్నాం. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 నెలల్లో ఇల్సిట్ లిక్కర్ అనేది లేకుండా నాటుసారాన్ని పూర్తిగా ఈ రాష్ట్రం నుంచి తరిమేయాలనేదే లక్ష్యంగా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే 2016 సంవత్సరంలో కూడా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఆ రోజున ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం కోసం తీసుకున్నటువంటి ప్రోగ్రాం. అప్పుడు తర్వాత 2019-24 మధ్యలో మరి ప్రభుత్వం చేసినటువంటి ఆనాటి ప్రభుత్వం చేసినటువంటి విధానాల వల్ల ఇల్సిట్ లిక్కర్ విపరీతంగా పెరిగిపోయింది. అలాగే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విపరీతంగా రాష్ట్రంలోకి రావడం జరిగింది. దానివల్ల ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం పోయింది, ప్రజలు కూడా పూర్తిగా అనారోగ్యం పాలైపోయారు ఈ నాటుసారా ఇలాంటివి తాగడం వల్ల. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రం నుంచి తరిమేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ రోజున కృష్ణా జిల్లాలో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసుకున్నాం. జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాగే డీసీ గారు, ఏసీ గారు, ఇంకా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా రావడం జరిగింది. అలాగే రెవెన్యూ, పోలీస్ కూడా రావడం జరిగింది. మరి ఇప్పుడే వెహికల్ కూడా లాంచ్ చేసుకున్నాం. మొత్తం ఒక అవగాహన కల్పించడం, కమిటీలు ఏర్పాటు చేయడం, దీన్ని అవేర్నెస్ ప్రోగ్రాం కూడా ముందు గ్రామాల్లో తీసుకెళ్ళడం, ఫేజ్ వైజ్గా అందరి మీద కూడా ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయటం, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం, దానికి కూడా అయినకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టడం, బైండ్ ఓవర్స్ చేసుకోవడం, దానికి కూడా వాళ్ళు ఇదేమన్నప్పుడు ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ కూడా ఏర్పాటు చేస్తాం. లేదంటే ఇంకా పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. కృష్ణా జిల్లాని ఫస్ట్గా ఆంధ్ర రాష్ట్రంలోనే May 1, ఎందుకంటే మేడే కాబట్టి ఆ రోజున కృష్ణా జిల్లాని ఐడి ఫ్రీ ప్రాంతాలుగా జిల్లాని అనౌన్స్ చేయాలని చెప్పి మరి అందరూ కూడా డిసైడ్ చేసుకోవడం జరిగింది. దానికి ఇటు పోలీసు యొక్క వాళ్ళ సపోర్ట్ కావాలి, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎందుకంటే వీళ్ళని ఐడెంటిఫై చేయగలిగితే కింద రెవెన్యూ విలేజెస్లో విఆర్ఓలు కానీ సచివాలయాలు కానీ వీళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేయగలరు కాబట్టి వాళ్ళ సపోర్ట్తో, అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఇమీడియట్గా దీన్ని May 1 చేసే విధంగా ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. మరి దానికి అందరూ కూడా సహకరించాలని, ఇది ఎందుకంటే గతంలో చూసాం కొన్ని ఇన్సిడెంట్లు ఇలాంటివి. ఇల్సిట్ లిక్కర్లో ఏదైతే ఈ నాటుసారాలో వాళ్ళు కలిపే పదార్థాలు చాలా ఆరోగ్యమే కాదు, ప్రాణాలకు కూడా అపాయకరమైనటువంటి కార్యక్రమాలు. దాంట్లో బ్యాటరీ పౌడర్ వేస్తారు, అలాగే దాంట్లో పనికిరాని బెల్లం, కుళ్ళిపోయిన బెల్లం వేస్తారు, అట్లాగే అమ్మోనియా ఏదో యూరియా ఉంటుందో యూరియా వేస్తారు. ఇవన్నీ కూడా కుళ్ళబెడతారు కాబట్టి అవన్నీ కూడా సమపాళల్లో ఎక్కడొక చోట ఎఫెక్ట్ అవుతుంది బాడీస్లో. కాబట్టి దీన్ని ప్రజలకు అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా ముందుకు తీసుకెళ్తాం. ప్రజలు కూడా మీరు అందరినీ కూడా అప్రమత్తమై దీన్ని మన రాష్ట్రం నుంచి తరిమించడానికి అందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ.